హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్ గురించి చాలామందికి ఇప్పటి వరకు కూడా తెలియడమైతే లేదు. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఓకే. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. పీఎం విశ్వకర్మ స్కీమ్కి 2028 వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకుంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి అయితే మీరు ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. అసలు ఈ పీఎం విశ్వకర్మ స్కీము ఉంది, అసలు దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటి, అసలు పీఎం విశ్వకర్మ అప్లై చేయాలంటే అర్హత లేనిది అని చాలామంది కూడా తెలియదని కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ పీఎం విశ్వకర్మ స్కీము 18 కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు, అంటే మీరు ఇంతకుముందు చేతి వృత్తులు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ కుల వృత్తులలో గనక మీ పేరు లేనట్లయితే మీరు టైలర్ అని లేదంటే మేస్త్రి అని చెప్పి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు, లేడీస్ కూడా మేస్త్రి అని అప్లై చేసుకోవచ్చా అని. అంటే లేడీస్ కూడా మేస్త్రి అని అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే మీ అప్లికేషన్ సచివాలయంకి వెళ్తుంది. తెలంగాణలో అయితే మీ అప్లికేషన్ సెక్రటరీకి అయితే వెళుతుంది. వారు గనక మీ ఇంటికి వచ్చి మీరు అప్లై చేసుకున్నది నిజమేనా, ఆ వర్క్ మీరు చేస్తారా ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ను వాళ్ళు రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు గనక రికమెండ్ చేస్తేనే మీ అప్లికేషన్ ముందుకైతే వెళ్తుంది. వాళ్ళు గనక నాట్ రికమెండెడ్ అని ఓకే చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. అయితే చాలామంది అప్లై చేశారు, అలా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియడం అయితే లేదు. మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీరు నాట్ రికమెండెడ్ వస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయినట్టు. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీ అప్లికేషన్ ముందుకు వెళ్ళడం లేదు అని అంటే ఒకసారి అయితే చెక్ చేయాలి. ఎందుకంటే అసలు మీ అప్లికేషన్ ఓకే ఉందా, రిజెక్ట్ అయ్యిందా మీకు కూడా అర్థమైతే అవుతుంది. ఈ 18 కుల వృత్తుల వారు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఓకే అయితే అది జీపీ పెండింగు, తర్వాత యూఎల్బి పెండింగు, డిఎం పెండింగు, డీసీ పెండింగు, డిఎఫ్ఓ పెండింగ్ అని మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఈ పెండింగ్లన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ట్రైనింగ్కి రమ్మని మెసేజ్ వస్తుంది. ట్రైనింగ్కు రమ్మని మెసేజ్ వచ్చి ఒకవేళ ట్రైనింగ్ గనక మిమ్మల్ని పిలవకుంటే మీ విలేజ్ వాళ్ళు కానీ మీ రిలేషన్స్ కానీ ఎవరైనా పీఎం విశ్వకర్మ ట్రైనింగ్కి వెళ్ళి ఉంటే వాళ్ళని అడ్రస్ అడిగి అక్కడికైతే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు లిఫ్ట్కు చేయకపోవడం ద్వారా, మీకు ఫోన్ కలవకపోవడంతో, లేదంటే మీ ట్రైనింగ్కు రమ్మని వాళ్ళు ఫోన్ చేస్తే మీ బ్యాచ్లో అంటే మీరు ఏ కుల వృత్తికి అయితే అప్లై చేశారో దాంట్లో ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ కనుక లేకుంటే వాళ్ళు మళ్ళీ కూడా ఫోన్ చేయడం అయితే లేదు. అందుకని మీ దగ్గరలోని ట్రైనింగ్ సెంటర్కు మీరే వెళ్ళి మీరైతే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వండి. చాలామంది ట్రైనింగ్కు వెళ్ళాము, అమౌంట్ పడలేదని అంటున్నారు. అయితే దీంట్లో ఫ్రెష్గా అప్లై చేసేవారైనా సరే, ఇంతకుముందు అప్లై చేసేవారైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ తప్పుగా ఇచ్చిన వారికి అమౌంట్ అయితే పడడం అయితే లేదు. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంటు వేరే బ్యాంకులో విలీనమైన వాళ్ళు మాత్రం ఇంకా 100% ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండే, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది కదా, ఇట్లాంటి బ్యాంకు విలీనమైన వాళ్ళు మాత్రం అంతకుముందు ఐఎఫ్ఎస్సి కోడ్ వేరుంటుంది, ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ వేరుంటుంది. కాబట్టి మీరు కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. అప్పటి కోడ్ ఇస్తే కూడా మీకు అమౌంట్ పడడం అయితే లేదు. అట్లని ట్రైనింగ్కు వెళ్ళి అకౌంట్ నెంబర్ పర్ఫెక్ట్గా ఇచ్చిన వాళ్ళకు కూడా అమౌంట్ అయితే పడడం అయితే లేదు. అయితే ఈ జనవరిలో కంపల్సరీగా అమౌంట్ వేస్తామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మీరు ట్రైనింగ్కు వెళ్ళిన తర్వాత 50 డేస్లో బ్యాంక్ లిస్టులో మీకు పేరు వస్తుంది. బ్యాంకు వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. అయితే చాలామంది అడుగుతున్నారు, బ్యాంకు వాళ్ళు మాకు ఫోన్ చేయడం లేదు అని. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేయకుంటే మీరే బ్యాంకుకు వెళ్ళండి. మీరే బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ లిస్టులో పీఎం విశ్వకర్మ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని అడగండి. మీ పేరు ఉంటే ఓకే, లోన్ తీసుకోండి. మీ పేరు గనక లేనట్లయితే మీరు ఖచ్చితంగా క్రెడిట్ సపోర్ట్ దగ్గర మీ అప్లికేషన్లో 0 పెట్టారా 1 lakh పెట్టారా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 1 lakh ఉన్న వాళ్ళకు మాత్రమే బ్యాంక్ లిస్టులో పేరు వస్తుంది. అక్కడ 0 పెట్టిన వాళ్ళకైతే పేరు రావడం అయితే లేదు.
మీరు జీరో ఉంటే మీరే మీ మొబైల్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే చాలామంది కుట్టు మిషన్ ఈ స్కీమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా కుట్టు మిషన్ అంటే టైలర్ అని చెప్పి అప్లై చేసుకోవాలి. ట్రైనింగ్‌కి వెళ్ళాలి. ట్రైనింగ్‌కి వెళ్తే ₹4000 అమౌంట్ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 లోన్ వస్తుంది. 1,00,000 తీసుకుంటే మంత్లీ 6,000 కట్టాలి. కొన్ని బ్యాంకులు 1,00,000 ఇవ్వకుండా 50,000 ఇస్తున్నాయి. 50,000 గనక ఇస్తే మీరైతే 3,000 అయితే పే చేయాలి. అయితే పీఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ లిస్టులో పేరొచ్చిన వాళ్ళకైతే సిబిల్ స్కోర్ కంపల్సరీగా 700 పైన ఉంటేనే వాళ్ళైతే లోన్ ఇస్తున్నారు. అంతకన్నా తక్కువగా ఉంటే వాళ్ళైతే లోన్ అయితే ఇవ్వడం అయితే లేదు. మీకు పీఎం విశ్వకర్మ గురించి ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి మన ఛానల్‌ను విజిట్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా వీడియో చూసి అయితే తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.